ఈరోజు నేను న్యూస్లో చూశానండి. మంజీరా నది మొత్తం పొల్యూట్ అయిపోయిందంట. దేనికి పంటలు పండించడానికి పనికిరాదంట, తాగడానికి పనికిరాదంట. దాంట్లో ఎవరైనా స్నానం చేయాలన్నా భయపడుతున్నారు. గోదావరి నది కూడా ధర్మపురి దగ్గర ఫుల్ పొల్యూట్ అయిపోయిందంట. యమునా నది పొల్యూట్ అయిపోయిందని చెప్పి మొన్న న్యూస్లో చెప్పారు. మొత్తం కెమికల్ కలిపేశారు, ఇండస్ట్రీ వ్యర్థాలన్నీ కలిపేశారు. ఇట్లా నదులన్నీ పొల్యూట్ చేసుకుంటూ పోతే మనిషి ఏం తాగుతాడయ్యా? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్న పేరుతో నదులని, భూమిని పొల్యూట్ చేస్తే ఏం పండిస్తారు, ఏం తింటారు, ఏం తాగుతారు? ఏం మనుషులయ్యా? ఆలోచించరా? ఒక ఇండస్ట్రీ వ్యర్థాలని నదిలో కలిపేటప్పుడు ఆలోచించరా? ఇది తాగే నీళ్లు కదా అని. నదిలో స్నానం చేసేటప్పుడు షాంపూ, సోపు కూడా వాడకూడదు అని చెప్పి ఒక నియమం ఉంది. ఎందుకంటే అది తాగే నీళ్లు పొల్యూట్ అవుతాయని. నది స్నానం చేసేటప్పుడు షాంపూ, సోపు కూడా వాడరు, తాగే నీళ్లు పొల్యూట్ అవుతాయని. అటువంటిది మీరు ఇండస్ట్రియల్ వ్యర్థాలన్నీ కలిపేసి జీవనదులను పొల్యూట్ చేసి, హైదరాబాద్లో అయితే మూసీ నది ఎప్పుడో పొల్యూట్ అయిపోయింది. ఇలా నదులని, చెరువుల్ని పొల్యూట్ చేసి నెక్స్ట్ తరాలకి మీరు ఏం అందిస్తున్నారు? ఎలా బ్రతుకుతారు? నీ కొడుకు ఏం తాగుతాడు? నీ మనవడు ఏం తాగుతాడు? ఏం మనుషులే మీరు? ఆలోచించండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. ఇప్పటికైనా ఈ క్షణానికైనా రియలైజ్ అవ్వండి.